ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. ఇప్పుడు మనం శుక్రుడు గురించి మాట్లాడుకుందామండి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి శుక్రుడు ఏ విధమైన ఫలితాలు 12 రాశుల వారికి ఇవ్వబోతున్నాడో తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశిలోకి 8 జూన్ నుండి మారుతున్నాడు. ఒక శుక్రుడు జూన్లో మారినటువంటి తీర్థయాత్రలు ఇస్తాడు, స్నానాలు చేస్తాడు అంటే చెప్పుకుందాం. సహజంగా ఏంటంటే శుక్రుడు యొక్క కర్కాటక రాశిలో ఉన్నాడంటే వాళ్ళు గంగా స్నానాల్లో, గోదావరి స్నానాల్లో, యమునాది పుష్కర స్నానాల్లో, అదే మాన కృష్ణ అదేంటి అమ్మవారు సరస్వతి అమ్మవారు స్నానాలకి ఫలితాలు బాగా ఎక్కువ ఉంటాయి. సరే చెప్పుకుందాం. సరే 12 రాశుల వారికి ఇచ్చే ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి చతుర్థాధిపతి శుక్రుడు 6వ భావంలో ఉన్నాడు. మంచిదంటారా? అంటే జనరల్గా కుంభరాశి వారికి చాలా మంచివాడు. ఆయన 4th హౌస్ లార్డ్, ఆయన 9th హౌస్ లార్డ్, భాగ్యాధిపతి అయ్యాడు. 6వ భావంలో ఉన్నాడు. అంటే జనరల్గా శుక్రుడు 6వ భావంలో మంచివాడు కాదు. చెడు అలవాటు, చెడు స్వభావము, చెడు దృష్టి ఇవన్నీ చెప్తుంటాం. అవునా? సహజంగా చెప్పే అంశమే ఇవి 6వ భావంలో ఉండడం వల్ల. కానీ ఆయన గురుడితో, దేవగురుడు అనే బృహస్పతితో కలిసి ఉన్నాడు కాబట్టి 6వ భావంలో ఉన్నాడు కాబట్టి ఆయన మీకు చెడు చేయడం తక్కువ, మంచి చేయడానికి అవకాశాలు ఉంటాయి. అంటే మీరు లా రిలేటెడ్ కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో విజయం సాధించడము, అంటే భూములో లేకపోతే ఏదో ఉంటాయి కదా, ఇళ్ళు రాకపోవడం ఏదో ఉంటాయి కదండి, మీకు అవన్నీ రావడానికి అవకాశాలు ఉండడము అంటే కోర్టులో. అలాగే మీకు ఎటువంటి ఎనిమీస్ ఉన్నా వాళ్ళు మీకు ఫేవరబుల్గా ఉండడము, శత్రువుల వలన భయం లేకుండా ఉండడము, మేనమామూలకి ఇంకా బ్రహ్మాండంగా మీకు మిమ్మల్ని అంటిపెట్టి ఉండడము, అలాగే అనేక రకాలుగా మీకు గురుడు 6వ భావంలో ఉండి యోగాన్ని కలిగిస్తున్నాడు. సక్సెస్ రేట్ని ఎక్కువ ఇస్తాడు. 6వ భావంలో ఉన్న గురుడు గంగాస్నానం చేయిస్తాడు. ఆయన ఎప్పుడు కూడా నదీ ప్రవాహ ప్రాంతాల్లో ఇక్కడ నివసించేది చేయడము, అంటే దగ్గరలో ఎక్కడ ఉంటారన్నమాట మీరు. అంతేకాకుండా నదీ స్థానాలు ఎక్కువ చేస్తారు. సముద్రం అంటే వేరు సముద్ర స్థానం కానీ, నదీ స్థానాలు కానీ, కర్కాటక రాశిలో గురుడు ఉన్నంతసేపు స్థానాలు ఉంటాయి మీకు ఎక్కువ. కుంభరాశి వారికి అద్భుతం. పైగా ఆయన భాగ్యాధిపతి కూడా అయ్యాడు కదా. భాగ్యాధిపతి ఆయన 6వ భావంలో ఉన్నాడు కదా. శత్రువుల వలన బాగా ధన సంపాదన, వ్యాపారాల వలన సంపాదన, విదేశాల పర్యటనలు, అలాగా కుంభరాశి వారికి అలా అనంతమైన పుణ్యం సంపాదించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. శుక్రుడే మీకు రాజయోగాన్ని ఇస్తున్నాడు. కానీ 6వ భావంలో శుక్రుడు ఎట్టి పరిస్థితుల్లో మంచివాడు కాదు. కానీ ఆయన గురుడితో కలిసి ఉండడం వలన చెడు ప్రభావం తగ్గి మంచి ఆలోచనలతో మంచి ప్రభావం చేస్తాడు. 12వ భావాన్ని కూడా చూస్తాడు కాబట్టి ఖచ్చితంగా దైవ దర్శనం చేసుకుంటారు, సన్మానాలు జరుగుతాయి. విదేశీ పర్యటన కూడా వెళ్ళడానికి అటువంటి అనుమానాలు లేవు అని చెప్పచ్చు. అలాగే మంచి కార్యక్రమాలు అంటే భూములు కనుక్కుంటే భూములు తవ్వించడం అన్నాం. మరి భూములు తవ్వించడం వలన చెరువులు చెరువుల్ని భూములు అంటే ఏం చెప్పాలంటే ఒక ల్యాండ్స్ అంటాం కదా, చెరువులు అంటాం. చెరువులు తవ్వించడం వల్ల అలాగే ధనం ఖర్చు అవ్వడము, దైవ దర్శనం వల్ల డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి. కుంభరాశి వారికి అంటే ఇందాక చెప్పినట్టుగా కుంభరాశి వారికి ఏదేమైనా తల్లి గారి యొక్క ఆరోగ్య పరిస్థితుల్లో కొంచెం ఇబ్బంది పడతారండి. ఈ చతుర్థాధిపతి అయ్యాడైనా, చతుర్థాధిపతి 6వ భావంలో ఉండడం వల్ల తల్లి గారికి ఆరోగ్య పరిస్థితి, మెడిసిన్స్ వాడవలసి వస్తుంది. అమ్మగారి దగ్గర చాలా కాలం ఉండండి మీరు. అంతేకాకుండా మీకు విద్యా సంస్థలో పనిచేసేవారు కానీ, విద్యలో కానీ ఆటంకాలు ఎదురవడం, అదే స్మూత్గా వెళ్ళే విద్యలో కూడా చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. రైతులకు కూడా పంటలో మంచి యోగము ఉండలేకపోవడము, అదృష్టం కలకపోవడము, ఏదో విధంగా చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి మాత్రము అవకాశం ఉన్నాయండి. వాళ్ళకి చిన్న రెమెడీస్ చేసుకుంటే సరిపోతుందని చెప్పచ్చు. అంతేకాకుండా మీరు నీటి వలన కూడా ప్రమాదం ఉంది అని ఇక్కడ చెప్పచ్చు అండి. ఎందుకంటే శుక్రుడు 6వ భావంలో ఉన్నాడంటే నదులు స్నానం చేసేటప్పుడు కానీ చిన్న ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ గురు ప్రభావం వలన ఆ దోషాలు పూర్తిగా పోతాయి. ఏ ప్రభావం లేకుండా హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు మనం పరిష్కార మార్గాలు సులువుగా ఎలా చేసుకోవాలో చెప్పుకుందామండి. 12 రాశుల వారికి పరిష్కార మార్గాలు ఏమిటి అంటే, మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా ఏ పూజలు చేస్తే భగవంతుడికి దగ్గర అవుతాం, మన యొక్క ప్రాబ్లమ్స్ తీరుతాయి, మన కష్టాల నుంచి ఎలా బయటపడతాం, మన కోరికలు ఎలా తీరుతాయో ఇప్పుడు తెలుసుకుందామండి.
శుక్రుడు ఎప్పుడైతే మనకంటే ఈ శుక్రుడు మారడం వల్ల 17 అంటే 8వ తారీఖు మారుతున్నాడు కాబట్టి యాక్చువల్గా 13వ తారీఖుని శని త్రయోదశి మాస శివరాత్రి 2 వస్తున్నాయండి. పవర్ఫుల్. ఒకే రోజు మాస శివరాత్రి అలాగే శని త్రయోదశి రావడం అనేది చాలా తక్కువగా అరుదుగా ఉంటాయి. పైగా అది అధిక జ్యేష్ఠ మాసం అని మాత్రం మర్చిపోకూడదు. అధిక జ్యేష్ఠ మాసంలో అమావాస్య ముందర వచ్చేటువంటి శని త్రయోదశి మాస శివరాత్రులు అత్యంత అద్భుతమైన ఫలితాలు ఇస్తారు, రెట్టింపు ఫలితాలు ఇస్తారు అని ఖచ్చితంగా శాస్త్రం చెప్తోంది. ఏం చేయాలి ఆ రోజు అంతా కూడా మార్నింగ్ మనం దేవాలయాలకు వెళ్ళడము, శనీశ్వరుణ్ణి తైలాభిషేకాలు, మన్య సూక్తం అండి, మర్చిపోతుంటాను నేను ఇప్పుడు. మన్య సూక్తం పూర్వకంగా బ్రాహ్మణులకు తెలుసు, వేద పండితులకు తెలుసు. అది మన్య సూక్తంతో శనీశ్వరుణ్ణి అభిషేకం చేస్తే వేద పండితులు కనుక్కొని చెప్తారు, బ్రహ్మాండంగా చెప్తారు వాళ్ళు. అమావాస్య ముందు వచ్చే రోజు చేస్తే వాళ్ళకు ఉన్నటువంటి శని దోషాలు పరిహారమై తీరతాయి. మనకి పట్టుకున్న శని వదిలిపోతాడు. అర్ధాశ్రమ శని కానీ, అష్టమ శని కానీ, ఏలినాటి శని ప్రభావం కానీ మన శరీరం మీద అనారోగ్య సమస్యలు ఇవ్వడు. అంతేకాకుండా అదే రోజునే మహాశివరాత్రి ఈవినింగ్ టైంలో ప్రదోషకాలం రోజు కూడా శివాభిషేకాలు మార్నింగ్ టైం చేసుకోవాలి, శివాభిషేకాలు ఈవినింగ్ టైంలో చేసుకోవాలండి. ఈవినింగ్ టైం కూడా అత్యంత పవర్ఫుల్ రోజు అండి. ఆ రోజు సాయంత్రం పూట ప్రదోషకాలంలో 5:30-6 గంటలకు మధ్యలో, అదే 6 టైంలో చేస్తారు కదా ప్రదోషం, 6 గంటలకి. ఆ రోజు ఆ టైంలో కనుక శివాభిషేకాలు చేస్తూ దేవుడి ముందర దీపం వెలిగించిన వారికి, అంటే నెయ్యి దీపం, ఆవు నెయ్యి కానీ మీ ఇష్టం, నువ్వుల నూనె కానీ దీపం వెలిగించిన వారికి సర్వ శుభాలు, సర్వ సుఖాలు, అదృష్టాలు, ఐశ్వర్యము ఇస్తాడు శివుడు. ఎంత బాగుందండి. అంటే 13వ తారీఖు రోజు ఇంత పవిత్రమా, ఎంత అద్భుతమా, నాకు ఇప్పుడే తెలిసింది క్యాలెండర్ చూస్తుంటే. చాలా పవర్ఫుల్ అండి. నేను కూడా చేసుకుంటాను తప్పకుండా. ఇదొక మనం వదిలిపెట్టకూడదు. తర్వాత 15వ తారీఖుని అమావాస్య, అధిక జ్యేష్ఠ మాసం అక్కడ ఆ రోజుతో అయిపోతుంది అనమాట. అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చినటువంటి అమావాస్యను చూసారా, చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయండి. ముఖ్యంగా పితృ రుణం తీర్చుకోవాలన్నా, పితృదేవతలకు మనం పూజ చేసుకోవాలన్నా అదే రోజు చాలా వాళ్ళు మనకి సంతోషిస్తారు. ఎవరైతే ఆ రోజుని పితృదేవతలు పూజిస్తారో వాళ్ళ కుటుంబం వృద్ధి అవుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటాం. ఆ పితృదేవతలు మనం దీవిస్తారు. దేవుడి కంటే ముందర చేయవలసిన పనులు పితృదేవతను తృప్తి పరచడమే ఈ శాస్త్రం చెప్తుంది. కాబట్టి మనకి ఎటువంటి అవకాశాలు ఉన్నా పితృదేవతలు మనం సంతృప్తి పరుద్దాము. అంటే నువ్వులతోటి నీళ్లతోటి మన తర్పణాలు ఇవ్వడం చేస్తాం. మీకు తెలియదే ఉందండి, తర్పణాలు చేయడం మంచిదే. అదే రోజుని అమావాస్య రోజుని చాలా టెంపుల్స్లో హోమాలు చేస్తారు, అమ్మవారి గుళ్ళలో. ఉదాహరణకి నేను నాకు తెలిసింది అంటే పడమట విజయవాడలో గణపతి సత్యనారాయణ స్వామీజీ గురువు గారు ఆలయాల్లో చేస్తుంటారండి. నేను చాలాసార్లు చేయించుకున్నాను. అక్కడ అంటే అక్కడంటే ఎక్కడైనా సరే అక్కడ చేయించుకుంటే ఆ రోజు చేయించుకున్నటువంటి ఈ పూజలు ఉన్నాయి సార్, హోమాలు, చండీ హోమాలు ఎంత ఫలితాలు ఇస్తాయంటే అధిక జ్యేష్ఠ మాసంలో చేయించుకున్నటువంటి ఈ పూజల యొక్క ఫలం ఉంది సారా. పూజలు అంటే మీన్ ఈ చండీ హోమాల యొక్క ఫలితం అనర్గళంగా అనంతంగా ఉంటుంది అని మా గురువుగారు చెప్తూ ఉంటారు. ఎంత పవర్ ఉందో చూసారా. మనం చేయించుకుందామండి, ఎక్కడున్నా సరే, ఎలా ఉన్నా సరే మనం అక్కడికి వెళ్ళి చేయించుకోలేకపోయినా డబ్బులు కట్టి చేయించుకుందాం, అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకుందాం అంతే. అవునా? సరే, అమ్మవారి యొక్క కనకదుర్గ అమ్మవారి దర్శనాలు చేసుకోవచ్చు. అంతేకాకుండా అమ్మవారికి అభిషేకాలు కూడా చేయించుకోవడం చాలా చాలా మంచిది. అంతేకాకుండా చాలా టెంపుల్స్లో కూడా ఈ హనుమంతుడికి, ఆంజనేయ స్వామి వారికి అభిషేకాలు, ఆ రోజు పూజలు, అలాగే ఆంజనేయ స్వామి వారిని సింధూరంతో పూజించడాలు, అలాగే ఆ స్వామివారికి తులసి దళాలు అంటారు సరే ఆ చేయడాలు, అంతేకాకుండా 11 ప్రదక్షిణాలు చేసుకోవడం చాలా పవర్ అండి. అసలు అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే హోమం. ఇక్కడ కేకే డబ్స్ దగ్గర చేస్తుంటారు అనుకోండి హైదరాబాద్లో. సరే ఎక్కడున్నా సరే ఆంజనేయ స్వామి వారికి హోమం చేయించుకున్న వాళ్ళకి శనివుల్లో వచ్చే దోషాలు పరిహారం అయిపోతాయని చెప్పి సాక్షాత్ శనీశ్వరుడు చెప్పాడు కదండి మనకి. మనకంటే మనకు కాదని, నాకు కాదనుకోండి, మనం వింటూ ఉంటాం కదా. ఆ విధంగా శనీశ్వరుణ్ణి పూజించవలసిందే, ఆంజనేయ స్వామి వారిని పూజించవలసిందే. సరే, ఇదంతా అయిపోయింది. మరి తర్వాత ఒక అద్భుతం అండి, దశపాపహార దశమి అని వస్తుంది.
ఇప్పుడు 24వ తారీఖుని 24th వస్తుంది అది. సో ఆ టైంలో దశపాపహారం అంటే పాపం అంటే 10 రకాలైనటువంటి పాపాలు హారము అంటే హరించబడ్డాం. అంటే మనస వాచ అంటాం సరా, అంటే మనసుతోటి చేసే పాపాలు, తర్వాత మనం మాటతోటి చేసే పాపాలు, కళ్ళతో చేసే పాపాలు ఉంటాయి కదండి. మనకి తెలియ పాపాలు చాలా ఉంటాయి. మన గురువు గారు కూడా చెప్తుంటారు 10 రకాలైన పాపాలు హరించే రోజే ఆ రోజు దశమి. ఆ రోజు కానీ ఎవరైతే విష్ణువుని పూజిస్తారో, అలాగే శివాభిషేకాలు చేసుకుంటారో వాళ్ళకి సర్వ పాపాలు హరిస్తాయి. అంతేకాకుండా దానాలు చేసుకుంటారో, దానం అంటే మీకు తెలియదు ఏముందండి, అనేక రకాల మంచి మంచి దానాలు చేసుకుంటారో వాళ్ళ పాపాలన్నీ హరించి తీరతాయి. అది గొప్ప అదృష్టం అండి. ఆ రోజు సాయంత్రం పూట ఉపవాసం ఉండి, అంటే ఫాస్టింగ్ ఉండి, నెక్స్ట్ డే రోజు ఏకాదశి పూట ఉపవాసం ఉన్నవారంటే దశమం పూట ఈ పూజలు చేసుకుని ఏకాదశి పూట ఉపవాసం ఉన్నవారికి యమకింకర్లు మన దగ్గరికి రారు అని శాస్త్రం చెప్తాను. మన గురువు గారులే చెప్తున్నారు. ఆ రోజు ఉపవాసం, బాబాయ్ నేను బీపీ టాబ్లెట్ వాడతాను, షుగర్ టాబ్లెట్ వాడతాను ఉంటాయి కదండి, అవి వాడే వాళ్ళకి ఏంటంటే ఎవరైనా సరే మనము ఆకలికి ఉండలేం కాబట్టి మనం అంటే పాలు కానీ పళ్ళు కానీ, లేదా భీముడు మనకు ప్రసాదించాడుగా, ఆయన ప్రసాదించడం అంటే ఆయన వల్లనే మనం బియ్యాన్ని మనం రవ్వగా చేసుకుంటే బియ్య పిండి అది కూడా తినచ్చు అనమాట. దోషం లేదని సాక్షాత్ శివుడే చెప్పాడు మనకంటే శాస్త్రాలు చెప్తున్నాయి. సో మనందరికీ తెలియదు అనమాట, చెప్తున్నాడు ఆయన. సో అదొక రోజు. 27వ తారీఖున పౌర్ణమి శనీశ్వరుడు ఉంది, త్రయోదశి. 27వ తారీఖున శనీశ్వరుడు పూజించడమే, అంతే విధంగా ఆంజనేయ స్వామి పూజించడము, వాళ్ళ యొక్క దీవెనలు తీసుకోవడం వల్ల సర్వ శుభాలు సర్వ సుఖాలు కలుగుతాయి. అంటే 13వ తారీఖు శనివారం రోజు అమావాస్య ముందర వచ్చే రోజుని మనం మర్చిపోకూడదు. 15వ తారీఖు అమావాస్య మర్చిపోకూడదు. 24, 25 తారీఖు దశమ ఏకాదశిని మర్చిపోకూడదు. 27వ తారీఖుని అంటే అవన్నీ చెప్పే జూన్లో శని త్రయోదశి. ఇవన్నీ ఏదో విధంగా మనం చేంజ్ చేసుకుంటున్నామండి. డబ్బులకు లోట మీకు లేదు. మనకి భగవంతుని మనసు సంకల్పం కలిగించాలని భగవంతుని మొక్కుకుందాం, వేడుకుందాం. చక్కగా మనం భగవంతుడి దగ్గరగా ఉందాం.